డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కన్ఫామ్ అయిపోయింది. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా అభ్యర్థిని నిలబెట్టకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇలాగా యునానమస్గా ఒక క్యాండిడేట్ని గెలిపిస్తున్నారు అని అంటే దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి? చాలామంది బయటకు చెప్తూ ఉండొచ్చు. ఇప్పుడు బయటకు వచ్చి చెప్పే దాంట్లో ఈ కూటమి తరపు నుంచి, టీడీపీ పార్టీ తరపు నుంచి కానీ, జనసేన తరపు నుంచి కానీ, అంటే బీజేపీ వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఏం మాట్లాడటం లేదు. వాళ్ళు వేరే కొత్త ప్లానుల్లో ఉన్నారు అనేది మనకు కొంత సమాచారం అందుతోంది. ఆ సమాచారంలో ఉన్న లోతుపాతులన్నీ చూసుకున్న తరువాత అందులో ఉన్న అధికృత సమాచారం ఏముందో దాన్ని మీ ముందు బయట పెట్టే ప్రయత్నం నేను రానున్న రోజుల్లో, రానున్న వీడియోల్లో చేస్తాను. కానీ ఈ రోజుకి బీజేపీ అసలు ఎందులోనూ కలగజేసుకోవటం లేదు, ఎందులోనూ మాట్లాడటం లేదు. కేవలం జనసేన, టీడీపీ మాత్రమే అధికారంలో ఉన్నట్టుగా మనకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇద్దరిలో ఇటు టీడీపీ నుంచి కానీ, అటు జనసేన నుంచి కానీ ఎవరో ఒక ఉమ్మడి అభ్యర్థిని, ఒక వాళ్ళ కూటమి తరపున ఒక అభ్యర్థిని నిలబెడితే మరి ఎన్నిక అనివార్యం అయ్యేది. అలా కాకుండా బొత్స సత్యనారాయణని యునానమస్గా గెలిపించడం కోసం అసలు వీళ్ళ అభ్యర్థినే పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే, మాకు విలువలు, విశ్వసనీయత ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వాడుతుంటాడు, చంద్రబాబు నాయుడికి విలువలు, విశ్వసనీయత ఏం లేదు అని చెప్పి ఆయనకున్న విలువని, విశ్వసనీయతని మొత్తాన్ని పోగొట్టుకుని 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయి ఆయన ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఈరోజు దాపురించింది. సరే, ఇక ఆయన ఏం మాట్లాడాడు అని తీసి పక్కన పెట్టేసేస్తే కనుక, మరి ఇప్పుడు వీళ్ళు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు అనే విషయంలోనే చర్చ అంతా నడుస్తూ ఉంది. మాకు విలువలు ఉన్నాయి, మాకు అక్కడ నెంబర్ లేదు, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ మాకు తగిన స్థాయిలో లేరు కాబట్టి ఇక ఎన్నిక పెట్టినా కూడా మేము కూడా ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించి కావాలంటే చాలామందిని లాగేయగలం అని వంగలపూడి అనిత ఈ రోజున బయటకు వచ్చి ఆమె ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడింది. కానీ మేము వాడం, అలాంటి పనులు మేము చెయ్యం, జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మేము చెయ్యం. అసలు మున్సిపల్ ఎన్నికల నాడు మమ్మల్ని నామినేషన్ వేయనీయకపోతే మేము ఆ రోజు బాయ్కాట్ చేసాం కూడా. అలాంటిది ఇప్పుడు ఈ విలువలు, విశ్వసనీయతని పాటించి మాకు నెంబర్ లేదు కాబట్టి మేము పోటీలో పెట్టడం లేదు అనే విషయాన్ని చెప్తే, ఇక ముందు కూడా చాలా పరిస్థితులు ఇలాగనే దాపురిస్తాయి. అప్పుడేం చేస్తారు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. పక్క పార్టీల్లో నుంచి మీ పార్టీలోకి ఎవరినన్నా రానిచ్చారు అని అంటే అది ఇక మీరు చెప్పిన మాటని మీరు తప్పినట్టే. సరే, ఎన్నికల ముందంటే గుమ్మనూరు జయరాం లాంటి వాడిని కూడా మీ పార్టీలో కలుపుకొని ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకునే సత్తా మీకు ఉండొచ్చు. ఆయన మీదే, ఆయన ల్యాండ్ గ్రాబింగ్ మీద లోకేష్ ఆరోపణలు చేసి యువగళం పాదయాత్రలో ఆయన రెడ్ బుక్లో ఆయన పేరు కూడా రాసుకుని ఆయన చక్కగా మర్చిపోయి దాన్ని ఇప్పుడు ఆయన్ని పార్టీలో చేర్చుకుని ఆయనకు కూడా ఎమ్మెల్యే పదవిని ఒకదాన్ని కట్టబెట్టి మూలన కూర్చోబెట్టారు. సరే, మరి అందులో ఇంకెంత విలువలు, విశ్వసనీయత ఉందో తెలియదు. కానీ మొన్నే జరిగిన విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 మీరు కొట్టడం జరిగింది. అంత 10కి 10 కొట్టగలిగేంత దమ్ము, ధైర్యం, బలం మీకున్నాయా అక్కడ? మీకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సహకరించారు కాబట్టే ఈ విషయం అంతా జరిగింది. 10కి 10 స్థాయి సంఘంలో మీకే రావటం జరిగింది. మరి ఆ రోజున మరి ఎందుకు ఆ పని చేసినట్టు? వాళ్ళంతటా వాళ్ళు ఓట్లు వేశారు అని బుకాయించే కార్యక్రమం చేపట్టవచ్చు. కాకపోతే ఎవరు మీకు చెప్పకుండానో, మీకు తెలియకుండానో, మీ నోటీస్కు రాకుండానో, మీరు ప్రయత్నం చేయకుండానో ఆ పని ఎవ్వరూ చేసేవాళ్ళు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. మనం ఏదైనా ఒక అడుగు వేస్తున్నామంటే మనకేమిటి లాభం? మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితోటి సున్నం పెట్టుకుని మనం ఈ పార్టీలో ఎలా మనగలుగుతాం అనే విషయాన్ని ఆలోచించుకున్న తర్వాత, మీతో మిలాఖత్ అయిన తర్వాత, మీతో మాట్లాడుకున్న తర్వాత, మీతో బేరాలు కుదిరిన తర్వాతనే స్థాయి సంఘం ఎన్నికల్లో కూడా మీకు 10కి 10 సీట్లు వచ్చాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలండి. మొన్నటికి మొన్న అది జరిగింది. కాకపోతే ఇప్పుడు మనకి నెంబర్ లేదు కాబట్టి అనవసరంగా ఇప్పుడు పోటీ పెడితే ఆ పోటీలో మనం గనక ఓడిపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ, మనకు కానీ, పార్టీలకు కానీ అవమానం.
ఇక జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు అనే దానికోసమే అయితే గనుక అసలు ఎన్నికని మరి ఇక ఏ రకంగా మీరు చూస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక రానున్న ఫ్యూచర్ ఎన్నికల్లో కూడా ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా రాజీనామా చేశాడనుకోండి, ఆడ కూడా పెట్టకూడదుగా. అక్కడ ప్రజలందరూ ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కోరుకున్నారుగా. కాకపోతే ఈ ఎన్నిక ఆ ఎన్నిక వేరు కాబట్టి, అది ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకునేది కాబట్టి, ఇక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు ఎన్నుకోవాలి కాబట్టి, వాళ్ళు ఆ గెలిచిన వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నెంబర్ ఉంది కాబట్టి అని బట్టి పురాణం ఒకటి చెప్పొచ్చు, కాదని ఎవరు అనరు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది ప్రత్యక్షంగా మీరే చూసిన తర్వాత కూడా ఇంకా ఆ ఎన్నికను మేము గౌరవిస్తున్నాం, అందులో గెలిచిన అభ్యర్థుల్ని మేము గౌరవిస్తున్నాం అని ఎలా మాట్లాడగలుగుతారండి? ఇదేనా విలువలు, విశ్వసనీయత అంటే? దీనికి చక్కని వేరే పదం ఉంది, చేతగానితనం అంటారు. ఆ మాట అనగానే అందరికీ పుసుక్కును పొడుచుకొచ్చేస్తుంది. కింద విపరీతమైన కామెంట్లన్నీ పెట్టేస్తారు. ఇక మీదట కూడా ఇదే స్టాండ్లో నిలబడే అవకాశాలు ఉన్నాయా? ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మీ పార్టీలో చేర్చుకోవటం లేదు ఈ రోజున? కాబట్టి ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా మీరేం చేశారో దాన్ని సమర్థించుకోవటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎందుకు పోటీ చేయలేదనేది మీ ఇష్టం, దాన్ని విశ్లేషణ చేయటం మాకిష్టం. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పెడితే ఇప్పుడే ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కొంచెం భయపడుతూ ఉన్నారు. ఒకవేళ ఓడిపోతే చంద్రబాబు నాయుడు పరువు పోతుంది, లోకేష్ పరువు పోతుంది, పవన్ కళ్యాణ్ పరువు పోతుంది, ఇదిగో మేము పై స్థాయిలోనే ఉన్నాం అని బుకాయింపుల కోసం మీరు అసలు ఆ ఎన్నికని దాన్ని మీరు ఎన్నికలా చూడకుండా దాంట్లో అభ్యర్థిని నిలబెట్టకుండా ఉన్నారు అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. కూటమి వెనకంజ వేసింది, భయంతో వేసింది అనేది మాకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మిగతా ఈ టీడీపీ పార్టీ అంటేనో, జనసేన అంటేనో, కూటమి అంటేనో బాగా అభిమానం ఉన్న వాళ్ళకి ఈ మాటలు ఏమాత్రం రుచించవు. కానీ ఇది వాస్తవం. వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉన్నారు? భయపడాల్సిన అవసరం ఈ రోజున చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, కూటమిలో ఉన్న పార్టీలకు కానీ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ఎన్ని చేసైనా సరే ఇదిగో జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మేము పారదోలాము అని అంటున్నా కూడా ఈరోజు అదే భూతానికి భయపడి మీరు పారిపోయారు అనే మాట నేనంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించాలి. ఎన్నిక ఏదైనా జరుగుతున్నప్పుడు అందులో అది నిజమా అబద్ధమా, దెర్ ఈస్ నథింగ్, ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు. ఒక పోటీ జరుగుతున్నప్పుడు ఆ పోటీలో కనీసం పోటీ చేయకుండా, అందులో పాలు పంచుకోకుండా ఎదురు వాళ్ళకి వదిలేసేస్తే దాన్ని స్పోర్టివ్నెస్ అనరు, ఖచ్చితంగా చేతగానితనం అనే అంటారు. అలాగ చేతగానితనంతో కూటమి వెనక్కి తగ్గింది. అసలు కారణం ఇది, భయపడటం అనేది అసలు కారణం. ఇదే ఈరోజు కుండబద్దలు.